భావుకునిగా, కళాత్మక చిత్రాల దర్శకుడిగా ఇమేజ్ కలిగిన దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో అక్కినేని నటించిన ఏకైక చిత్రం పూజా ఫలం. అలాగే మహానటి సావిత్రికి బిఎన్ దర్శకత్వంలో నటించడం అదే మొదలు చివరు కూడా. మరో కీలక పాత్రను జమున పోషించారు. అక్కినేని స్నేహితుడిగా జగ్గయ్య నటించారు. ఇందులో హీరో వయోలిన్ విద్వాంసుడు. అందుకే అక్కినేని ఈ పాత్ర కోసం వయోలిన్ అభ్యాసానికి అవసరమైన ప్రాథమిక సూత్రాలు నేర్చుకున్నారు. ఈ సినిమాలో పగలే వెన్నెల పాట 2 సార్లు రావడం విశేషం. మొదట జమున మీద, ఆ తర్వాత సావిత్రి మీద వస్తుంది. బిఎన్ ఎంతో ముచ్చటపడి తీసిన పూజాఫలం చిత్రం 1964 జనవరి 1న విడుదలై క్లాసిక్గా పేరు తెచ్చుకుంది. కమర్షియల్గా హిట్ కాకపోయినా తన మనసుకు నచ్చిన చిత్రం అని అక్కినేని చెప్పేవారు.